బ్రేకింగ్ చూస్తున్నాం. అచ్యుతాపురం ఫార్మా ప్రమాద మృతులకు ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు విశాఖ కలెక్టర్ హరీందర్ ప్రసాద్ ప్రకటించారు. అలాగే చికిత్స పొందుతున్న వారికి కూడా పరిహారం అందించనున్నట్లుగా ఆయన తెలిపారు. క్షతగాతుల గాయాల తీవ్రతను బట్టి నష్టపరిహారం ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 41 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేదని కలెక్టర్ హరీందర్ ప్రసాద్ చెప్పారు. మరోవైపు అచ్యుతాపురంలోని సెజ్లో ప్రమాదం జరిగిన ఎసెన్షియా ఫార్మా కంపెనీపై రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. BNS 1061, 125A, 125B సెక్షన్ల కింద కేసు పెట్టారు. నిన్న జరిగిన పేలుడు ఘటనలో 18 మంది మృతి చెందగా మరో 60 మంది గాయపడ్డారు. ప్రస్తుతం మృతదేహాలకు పోస్టుమార్టం కొనసాగుతుంది.